ఫ్రెండ్స్, ఈరోజు మనం మసాలా వడ చేసుకుందాం. మసాలా వడకు కావాల్సింది శనగబ్యాళ్ళు. శనగబ్యాళ్ళని మనం ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఇలా ఫుల్ మెత్తగా కాకుండా ఇలా తరిగా మిక్సీ పట్టుకొని దీంట్లోకి మనం ఏమేమి కావాలో చూద్దాం. మనం ఈ మసాలా వడలోకి ఆనియన్స్, పాలక్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం శనగపిండి, రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ ఐటమ్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్సీకి పట్టుకున్న శనగపిండి ఉన్నాయి కదా, దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు, కొత్తిమీర అండ్ పాలక్, ఇవన్నీ యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే దీంట్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఆకుకూరలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా పిండి కోసం మిక్స్ చేసుకున్నాం అన్నమాట. చూడండి, ఇలా బాగా కింద పిండి ఇదంతా తీసి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసిపోవాలి. దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసాక మళ్ళీ కాసేపు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండి యాడ్ చేసుకుందాం. నేను 3 స్పూన్ల శనగపిండి యూజ్ చేస్తున్నాను. దీన్ని ఫుల్ కచ్చప్ ఇది కాకుండా కొంచెం ఉడికేలాగా వేళ్ళతో ఉడికేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం శనగపిండి వేయకుండా కూడా చేసుకోవచ్చు. మనం వేసేది మసాలా వడ కాబట్టి కొంచెం శనగపిండి పడాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. దీనికి మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పాలకు ఇవన్నీ వాటర్ వదులుతాయి కాబట్టి దీంట్లోనే వాటర్ ఉంటుంది. ఇదే మనకు సరిపోతుంది. దీన్ని మనకు ఇలా ఉంటలు కడితే ఇలా ఉంటలు అవ్వాలన్నమాట. చూడండి, మనం ఇలా ఉంటలు కడితే ఉంటలు అవ్వాలి. నాకు ఇంకొంచెం దీంట్లోకి శనగపిండి పడాలి. నేను ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటాను. నేను టోటల్ 5 స్పూన్స్ శనగపిండి యూజ్ చేసినాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే శనగపిండి యూజ్ చేశాను కదా, సో దీంట్లోకి కొంచెం సాల్ట్ పడాలి అనిపించింది. మనం పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేసామంటే మనకు బాగా టేస్ట్గా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట దీంట్లోకి. లేదంటే సపరేట్గా ఉంటుంది. అందుకని పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ మనకి మసాలా వడ చేయడానికి అన్నీ రెడీ అయిపోయినాయి. అసలు మిక్సర్ రెడీ చేసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ మనం ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కే వరకు ఒక 5 మినిట్స్ ఆగుదాం. ఆన్ అయిందో చూసుకుందాం, అండ్ వేడెక్కిందో చూసేసుకుందాం. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కింది.
ఇలా బాగా వేడెక్కిన ఆయిల్కి మనం ఇలా కొంచెం చేతికి వాటర్ని తడుపుకోవాలన్నమాట. కొంచెం ఇలా వాటర్ని తడుపుకున్నామంటే పిండి మనకు చేతికి అంటకుండా వేయడంలో ఈజీగా ఉంటుంది మనకి. చూడండి, ఇలా నేను చేతికి తడుపుకున్న తర్వాత ఇలా ఒక వంట చేసుకొని చూడండి, ఇలా అరచేతికి వాటర్ తగులుకొని ఇలా పల్చంగా చూడండి, ఇలా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలా పల్చంగానే తట్టుకోవాలి మనం. చూడండి, ఇలా ఇలా మన ఫింగర్స్ బాగా ఇలా పడాలన్నమాట. ఇలా ఇలా ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో చూడండి, అలా ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం. వాటర్ తగిలితే మనకు చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాం. చూడండి, ఇలా ఇలా పగులుగానే ఉండాలి. ఇలా పగులుగానే ఉంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలా ఫింగర్స్ పడ్డాయంటే మనకి ఈ షేప్ ఉంది కదా, ఇది మనకి నీట్గా వస్తుంది. ఓకేనా? చూడండి, అంటే ఇలా వెంటనే మనం స్పూన్ ఇలా పెట్టేసి కలిపేయకుండా కొంచెం అది కలర్ అంతా బాయిల్ అవ్వాలి. సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మనకు కావాలంటే 2 times కూడా, ఫస్ట్ ఒకసారి వేయించుకొని తీసేసి మళ్ళీ ఇంకోసారి వేయించుకోవచ్చు. మనకి లేదు మనం 2 times వేయించుకోలేము అనేటట్టు ఉంటే ఒక్కసారికి మనం బాగా ఫ్రై చేసేసుకుంటాం. మనకి ఎడ్జ్కంతా మనకి ఇది క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కలర్ బాగా చేంజ్ అవుతున్నారు ఇలా తిప్పేసుకున్నాము. చూడండి, ఇలా తిప్పేసుకున్నాం. బాగా ఉడుకుతున్నాను. రెండింట్లోనే దాంట్లో నీట్గా ఇలా కాలాలి. మనకు బాగా ఇలా నీట్గా కాలాలన్నమాట. ఇలా ఎడ్జ్లలో అంత బ్రౌన్ కలర్లో ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇది బాగా కాలిపోయింది. ఇది ఉంది కదా, ఇలా నీట్గా ఈ ఎడ్జ్కంతా నీట్గా కాలిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో బాగా కలర్ షేడ్ అవ్వాలి. అప్పుడు మనకు బాగా ఉడికిపోతుంది అన్నమాట. అట్లా చూడండి, పాలకు కొత్తిమీర మనం కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. చూడండి, ఇలా మనకి తినడం కూడా చూడండి, ఎండ్కి మనకి క్రిస్పీగా, మధ్యలోనే సాఫ్ట్గా, మనకు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి.